అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. ఈ వీడియో రాష్ట్రంలో జరుగుతున్న ధన రాజకీయాలు, అలాగే వెన్నుపోటు రాజకీయాల గురించి మాట్లాడడానికి, తెర వెనుక రాజకీయాల గురించి మాట్లాడడానికి వీడియో చేస్తున్నానండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాజువాక, విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం నుండి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి టీడీపీ, వైసీపీ పార్టీలు గాజువాక కావచ్చు, భీమవరం కావచ్చు, ఈ రెండు చోట్ల ఓడించడానికి ఈ రెండు పార్టీలు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి, వెచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాయి. అలాగే ఓట్లు కొనడానికి ఓటుకి 5,000, 10,000 ఎంతైతే అంత అక్కడ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఎన్ని వేలైనా సరే పెట్టి కొనడానికి సిద్ధమవుతున్నాయి ఈ రెండు పార్టీలు. మరి ఈ రెండు పార్టీలు అభ్యర్థుల దగ్గర అంత డబ్బు లేదు, వాళ్ళ దగ్గర వందల కోట్లు లేవు. మరి లేకపోతే కొంతమంది వ్యాపారవేత్తలు వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నారు, తెలుగుదేశానికి కానీ వైసీపీకి కానీ కొంతమంది ఫండింగ్ చేస్తున్నారు. వైసీపీకి వచ్చేటప్పటికి కేసీఆర్ గారి బ్యాకప్ ద్వారా వాళ్ళని బెదిరించి, కొంతమంది సీమాంధ్ర వ్యాపారవేత్తలని హైదరాబాద్లో ఉన్న వాళ్ళని బెదిరించి కేసీఆర్ గారు ఫండింగ్ చేస్తున్నారు. ఇప్పటికే వందలాది కోట్ల రూపాయలు ఇప్పటికే చేరుకోవడం జరిగింది నియోజకవర్గాలకి. చోటా మోటా నాయకులు కొనేస్తున్నారు. 5 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయలు వాళ్ళకున్న ఓటు బ్యాంకును బట్టి వాళ్ళు కొనేస్తున్నారు. అలాగే చిన్న చిన్న నాయకులకి బంగారు బిస్కెట్లు, చూడండి, గోల్డ్ కాయిన్స్, బంగారం బిస్కెట్లు అలాగే ఇస్తున్నారు. కొంతమంది యువకులకి ఎవరన్నా ఒక కొంత క్రేజ్ ఉన్న యువకుడు ఉంటే అతనికి ఒక పల్సర్ బైకు, ఒక నాయకుడు ఎవరికన్నా కావాలంటే మంచి కారు, ఒక 10 లక్షలు పెట్టి కారు కొనివ్వడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాటికి తోడుగా ఓటుకి 5,000, 10,000 పెట్టి కొనడం. ఒక్కసారి మనం చూస్తే గతంలో చూస్తే 2009 ప్రజారాజ్యంలో చిరంజీవి గారిని పాలకొల్లో ఓడించారు. చిరంజీవి గారు తన సొంత నియోజకవర్గమైన పాలకొల్లో చిరంజీవి గారు ఓడించారు. అయితే అక్కడ కూడా ఇదే పరిస్థితి, 2009లో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా ప్రతి ఇంటికి వెండి పళ్ళెం పంచారు. వెండి పళ్ళెం పంచడంతో పాటు అప్పుడు కూడా ఓటుకి 1000, 2,000, 3,000 విచ్చలవిడిగా ఓట్లు కొనేశారు. అప్పుడు కొనేసేసి చిరంజీవి గారిని ఓడించారు దగ్గరుండి. ఇప్పుడు అదే రాజకీయం చేసి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు రెండు చోట్ల కూడా. మరి ఇది ఎంతవరకు న్యాయం? రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. వందల కోట్ల రూపాయల డబ్బు తీసుకొచ్చి అక్రమంగా వాళ్ళు పంచుతూ, ఎందుకంటే 100 కోట్ల రూపాయల డబ్బు పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదు ఈ రోజున. ఆస్తులు లేవు. అలాగే ఆయన ఎవరిని కూడా అడగరు, ఎవరిని నాకు డబ్బులు పంచండి నా తరపున మీరని చెప్పేసి. ఏ వ్యాపారవేత్తని కావచ్చు, ఇంకొక కాంట్రాక్టర్ కావచ్చు, ఎవరిని కూడా వచ్చి అడగరు నాకు ఫండింగ్ చేయమని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఉన్నది ఏంటంటే, ఓటుకు డబ్బు పంచకుండా రాజకీయం చేద్దాము, కొత్త రాజకీయం చేద్దాము, ఇప్పుడు వరకు చేసిన రాజకీయాలు చాలు, ఇప్పుడు వరకు ఉన్న వ్యవస్థ చాలు, అవినీతి వ్యవస్థ చాలు, కొత్త వ్యవస్థ నిర్మిద్దామని చెప్పి ఆయన వచ్చినప్పుడు మరి ఆయన ఓటుకి నోట్ అయితే ఇవ్వరు. అలాగే ఇలా వెండి పళ్ళాలు పంచడం కావచ్చు, బంగారం బిస్కెట్లు కావచ్చు, గోల్డ్ కాయిన్స్ కావచ్చు, కార్లు, బైకులు, అలాగే స్థానిక నేతలకి ప్యాకేజీలు కావచ్చు, 5 లక్షలు, 10 లక్షలు, 1,00,000, 2 లక్షలు వాళ్ళ స్థాయిని బట్టి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన దగ్గర డబ్బులు లేవు, అటువంటి పనులకు ఎవరైనా ముందుకు వచ్చినా అటువంటి పనులు కూడా చేయరు పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఇంత వందల కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిచి వాళ్ళు ఏం చేస్తారు? అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఓడించాలనుకుంటున్నారు? ఒక మూడో వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో పోటీ చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి ఒక 200 కోట్లు ఖర్చు పెట్టరు ఆయన. అలాగే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి ఒక 200, 300 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తా ప్రయత్నం చేస్తాడు, చేయడు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాక చంద్రబాబు ప్రయత్నం చేయడు, చంద్రబాబుని ఓడిస్తాక జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయడు. కానీ వీళ్ళిద్దరు కలిసి మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాక ప్రయత్నం చేస్తారు. అంటే ఓడిస్తామంటే ప్రజాక్షేత్రంలో ప్రజా నిర్ణయం కాదు, ఇక్కడ డబ్బులు పెట్టి వందల కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ప్రజా నిర్ణయాన్ని వాళ్ళు మార్చి చేసే దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రజలు నిస్వార్థంగా ఓటేస్తే, ప్రజలు వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుని ఓటేస్తే వెళ్ళిపోవడం స్వీకరిస్తాం మేము. అలా కాకుండా ఇలా ధన రాజకీయాలు చేసి, ఇలా ప్యాకేజ్ రాజకీయాలు చేసి, నాయకులను కొనేసేసి, ఓట్లు కొనేసి చేసే రాజకీయాన్ని అయితే మాత్రం మేము ఆమోదించలేము. అలాగే ప్రజలు కూడా ఆమోదించకూడదు, హర్షించకూడదు ఇప్పుడు రాజకీయాల్ని. ఇక్కడ కొంతమంది సోదరులు కామెంట్ చేసేది ఏంటంటే, ఇది దమ్ము ఉండాలంట రాజకీయంలో గెలవాలంటే. ఏంటి దమ్ము? కొంతమంది కొంతమంది రెడ్డి సోదరులు పెడుతున్నారు. అయ్యా రెడ్డి సోదరులు, దమ్ము అంటే ఏంటి మీరు చెప్పండి నాకు. దమ్ము అంటే ఏంటి? 50 కోట్లు పెట్టి గెలవడం దమ్మ అది?
దాన్ని దమ్ము అంటారా, అది మగతనం అంటారా? ఆడింగితనం అంటారు దాన్ని ఆడింగితనం అంటారు. 100 కోట్లు పెట్టి 200 కోట్లు పోసి ప్రజల్ని కొనుక్కుని అది గెలుపు అవుతుంది. అది గెలుపు కాదు. ప్రజలు మెచ్చి ఈ నాయకుడు మాకు కావాలి, ఇతను మేము గెలిపించుకోవాలి, ఈ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళలో ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మా రాష్ట్రంకి బాగుంటుందని చెప్పి ప్రజలు ఆలోచన చేసి ఓటేయాలి. అది ప్రజల హృదయాలను గెలుచుకోవాలి. అది దమ్ము అంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని మెప్పించాలి. అది దమ్ము అంటే. ఇలా అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ము 100 కోట్లు 1000 కోట్లు అవినీతి సొమ్ము మూటలు తీసుకొచ్చి ప్రజలు తీసుకెళ్లిపోయి ఖర్చు పెట్టి గెలవడం అనేది అది గెలుపు కింద రాదు. అది ఆడింగితనం అంటారు. అది ఆడింగితనం అంటారు అనమాట. ఒక మగపుట్టు పుట్టి కూడా ఈ రోజు నాడు వీళ్ళు ఆడింగి పనులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడించాలనుకుంటున్నారు? వీళ్ళిద్దరు ఓడించుకోవచ్చు కదా. 100 కోట్లు ఖర్చు పెట్టరు. మూడో వ్యక్తి మధ్యలోకి వచ్చాడు కాబట్టి సొంత అతనికి ఏమైతే బేవాంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగాడు కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఓడించాలి అని కక్ష కట్టారు. చిరంజీవి గారిని పాలకొల్లో కక్ష కట్టారు రోజునాడు. ఇప్పుడు కూడా కక్ష కట్టారు. కక్ష కట్టి వీళ్ళు ఇప్పుడు ఈ నీచ రాజకీయాలు చేస్తున్నారు, ధన రాజకీయాలు చేస్తున్నారు. ఓడించండి, చూద్దాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి వస్తారో. ఇప్పుడు గాజువాకలో పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని పోటీ చేయమని గాజువాకలో డబ్బు పంచకుండా చూద్దాం ఎవరు గెలుస్తారు. ఎక్కడైనా సరే, భీమవరం కావచ్చు, గాజువాక కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, కొన్ని ఉన్నాయి. అంటే దశాబ్దాలుగా మీరు ప్రజల్ని ఒక రకమైన బానిసత్వంలో ముంచేసి దశాబ్దాలుగా ప్రజలను గుప్పిట్లో పెట్టుకున్న పులివెందుల, కుప్పము, అలాగే జమ్మల మడుగు, కొన్ని ఏవైనా ఫ్యాక్షన్ ఉన్నాయో, అలాగే కొంతమంది వర్గ రాజకీయాలు ఉన్నాయి. అవి కాకుండా ప్రజలు నిస్వార్థంగా నిజాయితీగా ఓటేసే కొన్ని నియోజకవర్గాలకు వెళ్దాం. మనం అక్కడికి వెళ్ళి పోటీ చేద్దాం. ఎవరికి పట్టులేని చోట పోటీ చేద్దాం. ముగ్గురులో డబ్బులు పంచకుండా ఎవరు గెలుస్తారో ఒకసారి చూద్దాం. మనం కేవలం ధన రాజకీయాలు చేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా గాజువాక ప్రజలు కావచ్చు, భీమవరం ప్రజలు కావచ్చు, దయచేసి ఒకసారి విజ్ఞత ఆలోచించి ఓటేయండి. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక ముఖ్యమంత్రికి మీరు మీ నియోజకవర్గం నుంచి మీరు గెలిపిస్తున్నారు, ప్రాతినిధ్యం వహిస్తారు. ఆయన దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి ప్రలోభాలకు లొంగిపోమాకండి. వాళ్ళు ఇచ్చే డబ్బు మూటలకు లొంగిపోమాకండి. వాళ్ళు ఇచ్చే బంగారం బిస్కెట్లు కావచ్చు, గోల్డ్ కాయిన్లు కావచ్చు, ఏమైతే ఉన్నాయో వాటి దయచేసి లొంగిపోమాకండి వాటికి. అది మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, 25 ఏళ్ల భవిష్యత్తు మనకు ఆయన ఇస్తారని ముందుకు వచ్చినప్పుడు మనం ప్రలోభాలకు లొంగిపోయి ఆయన్ని ఓడించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచన చేసుకోండి. ఒకసారి విజ్ఞతతో ఆలోచన చేయండి. Please subscribe New Waves.